దయచేసి అందరూ కూర్చోండి. గౌరవనీయులు కడప శాసనసభ్యురాలు శ్రీమతి మాధవి రెడ్డప్ప గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఈ పురాతన దేవస్థానం అభివృద్ధి సంకల్పించుకొని నూతన ధర్మ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చిన్నారు. మొట్టమొదటిగా సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం గావించడం జరుగుతుంది. తదుపరి చైర్మన్ ఎన్నుకోవడం కూడా జరుగుతుంది. కడప పట్టణం దేవుని కడపలో వెలసిన శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమింపబడిన కారణమున నేను మా శక్తి సామర్థ్యములను వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నిర్భయుడినై దేవాలయ అభివృద్ధియే దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ హిందూ దేవాదాయ ధర్మాదాయ దేవాలయాల సంస్థల విధులను గూర్చిన 1987వ సంవత్సరం చట్టం ప్రకారం దానికి సంబంధించిన నియమములను అనుసరించి ప్రవర్తించగలవాడని ఇందు మూలముగా దైవసాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. లేక తెలియబడిన రహస్య విషయము ఏదేని గాని నా ధర్మకర్త బాధ్యతలను సక్రమముగా నిర్వహించుటకు ఏ వ్యక్తికి గాని వ్యక్తులకు గాని తెలుపక రహస్యముగా ఉంచుదనని ఇందు మూలంగా దైవసాక్షిగా ఒకరిని ఈ దేవాలయానికి చైర్మన్ గా ఎన్నుకునే కార్యక్రమం. ధర్మకర్తల్లో ఒకరైన శ్రీ ఎం బాలకృష్ణ తండ్రి నారాయణ గారిని ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ఉండవలసిందిగా శ్రీ సోదరాము ప్రతిపాదించగా శ్రీమతి జి పార్వతమ్మ మరియు ఇతర సభ్యులు బలపరచడమైనది. కాబట్టి ఇంకా ఈ దేవాలయానికి ఏకగ్రీవంగా శ్రీ ఎం బాలకృష్ణ తండ్రి నారాయణ గారు ఏకగ్రీవంగా ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ఎన్నుకోవడమైనది. అందరు కలిపి దిగు కూడా తీసాము. చెప్తాను నేను చెప్తాను అంటాను. అందరు దగ్గర తగ్గించి తీసాంలే. అదే మీరు ఇంటికి మనందరూ ఇంటికి ఫోటో తీసుకుంటాం. ఒక్క నిమిషం. ఎమ్మెల్యే గారు మాధవరెడ్డి గారికి అలాగే జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి చైర్మన్ మరియు మెంబర్లకి ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సభను ఉద్దేశించి
గౌరవ ఎమ్మెల్యే మాధవరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. దేవస్థానం యొక్క పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవము దేవుని కడప నుంచి అలాగనే కడప నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగనే వేదిక మీద ఉన్న పెద్దలు మన శ్రీనివాసరెడ్డి గారు, అలాగనే వెంకట సుబ్బయ్య అన్న గారికి, అలాగనే చైర్మన్ భాస్కర్ కి, బాలకృష్ణకి, అలాగనే డైరెక్టర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉంటాను. ఈరోజు ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో మీరు ఒకటి గమనించాలి. అన్న అప్పటి నుంచి అంటా ఉన్నాడు, మాకెప్పుడు బలిజోళ్ళకి మాకు చైర్మన్ కాదు కదా, డైరెక్టర్ కూడా ఇయ్యలే దేవుని కడపలో అని చెప్పి. మాకు ఆ విషయం అసలు తెలియదు. దేవుని గడప శివాలయం అనగానే బలిజ కమ్యూనిటీ నుంచి మీరే అందరు కలిసి ఒక వ్యక్తిని ప్రపోజ్ చేయండి అని చెప్పినాం. వాళ్ళందరూ యునైటెడ్ గా బాలకృష్ణని చెప్పారు. ఆ తర్వాత కడపలో ప్రతి ఒక్క ప్రాంతం నుంచి డైరెక్టర్స్ గా ఒక్కొక్కరిని ఎత్తుక్కున్నాం. మేము తిరుగుతున్నప్పుడు నన్ను వేయండి అక్క అని రిక్వెస్ట్ చేసుకున్న వాళ్ళందరినీ ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి గుర్తు పెట్టుకుని పుస్తకంలో వాళ్ళ పేర్లు రాసుకొని మరి ఈసారి ప్రతి ఒక్కరికి కడపలో నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉండాలని చెప్పి వాసన్న అదే విధంగా జాగ్రత్త చేసి కూర్పు చేసిన పాలక మండలి ఇది. అక్కడ నకాష్ నుంచి మన సుబ్బరాయుడు ఉన్నాడు, ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ నుంచి సుశీల ఉంది, అంటే మళ్ళా తిలక్ నగర్ నుంచి కదా రామాంజనేయపురం నుంచి వసంతమ్మ ఉంది. ఇట్లా ప్రతి ఒక్క ప్రాంతం నుంచి, అక్కడ కొండాయిపల్లి నుంచి గంగరాజు ఉన్నాడు, వడ్డెర. ప్రతి ఒక్కరిని మంచిగా మిళితం చేసి చేసిన పాలక మండలి ఇది. ఇక్కడే కాదు, కడపలో ఈ అవకాశం మీకు అందరికి వస్తా ఉందంటే మీరందరు ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. నేను నా కానించి మీరందరూ నా కానించి ఏంటి అంటే కడప నియోజకవర్గాన్ని మీ వాసన తీసుకోవడం వల్ల, ఆయన ఆధీనంలోకి తీసుకోవడం వల్ల నేను గెలవడం కానీ మీరందరికీ ఈ యొక్క అవకాశాలు రావడం కానీ ఇదన్నిటికీ కారణం అంటే ఆయన కష్టం తెలుసా మీకు అందరికీ. కోసం కష్టపడి పనిచేశారో, పార్టీ కోసం పనిచేశారో వాళ్ళందరినీ గుర్తు పెట్టుకుని అన్ని ప్రాంతాలు, కడప బాలకృష్ణ గారు ఈ ప్రాంతం అయితే మిగతా వాళ్ళందరూ అన్ని ప్రాంతాల నుంచి ఏది కోరి గౌరవించి ఈరోజు కమిటీ ట్రస్టీ మెంబర్లుగా చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. ఇదే ప్రాంతంలో రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గా మన మురికినాడు శ్రీధర్ని వేశాం. అదేవిధంగా పాలకొండల స్వామి టెంపుల్ కు రెడ్డయ్య యాదవ్ వేశాం. ఇట్లా రకరకాల టెంపుల్స్ గా ఇక్కడ చూడనా, ఇక్కడ చూడ నువ్వు. నమస్కారం అండి. ఈరోజు దేవుని కడప శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం నూతన కమిటీ ఏర్పాటుకు సహకరించిన మా ఎమ్మెల్యే గారు, మా వాసన్న యొక్క సహకారంతో ఈ కమిటీ అనేది ఈరోజు నా వయసు 52 సంవత్సరాలు, ఇంతవరకు దేవుని కడపలో ఒక చైర్మన్ కానీ
ఎవరే కానీ ఎన్నుకున్న చరిత్రే లేదు. మరి ఈరోజు బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన నా బామర్ది బాలకృష్ణకు ఈరోజు చైర్మన్ పదవి రావడం అనేది కూటమి పార్టీ యొక్క ఐక్యతతో ఈరోజు మాధవిరెడ్డి మేడం గారి యొక్క సహకారంతో, మా వాసన్న యొక్క సహకారంతో ఇది ఒక చరిత్ర. ఎప్పుడూ లేని విధంగా ఈరోజు మా దేవుని గడపకు సోమేశ్వర స్వామి దేవస్థానంలో దేవునికి సేవ చేసే భాగ్యం కలిగించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా యొక్క చిరకాల కోరిక కూడా నెరవేరిందని చెప్పక తప్పదు. ఈ సందర్భంగా మేడం గారికి, వాసన్న గారికి ప్రత్యేకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క నూతన కమిటీ ఈ దేవాలయం యొక్క డెవలప్మెంట్ విషయంలో అందరూ కష్టపడి పనిచేయాలని, ఈ దేవాలయంని డెవలప్ చేయాలని వీళ్ళందరినీ కోరుకుంటూ, ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ పార్టీలో చూసాం ఆ శ్రీరామచంద్రుడు, భద్రాచలం యొక్క శ్రీరామచంద్రుడు తెలంగాణ ప్రాంతానికి ఆ దేవుడు దేవస్థానం వెళ్ళిపోతే ఇక్కడ ఏమిరా విషయం అంటే ఆ దేవుని యొక్క భూములు మొత్తం 1200 ఎకరాల భూములు ఈ ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉండిపోయినాయి. మరి ఇదే అదునుగా చూసి ఆ దేవులం యొక్క భూములు అన్యాక్రాంతం చేసి ఆ దొంగ రిజిస్ట్రేషన్లు పుట్టించి ఆ దేవుని యొక్క భూములే ఆక్రమించారు. ఈ విధంగా గత ప్రభుత్వంలో జరిగింది. అలా కాకుండా ప్రతి ఒక్క దేవస్థానానికి, అందులో మన సోమేశ్వర స్వామి దేవస్థానానికి కూడా అసెట్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, వెనకబక్కే కళ్యాణ మండపం కూడా ఉంది. దేవస్థానానికి ప్రతి ఒక్క సంవత్సరం ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, మిగులు ప్రాఫిట్టా లాసా అనేది కమిటీ వాళ్ళు కూర్చొని మీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీకు బాగా సహకరించేదానికి బాగా సిద్ధంగా ఉన్నారు. అందులో ఈ ఆలయ ప్రధాన అర్చకులు మూర్తిస్వామి ఉన్నాడు. వాళ్ళ కుటుంబం దాదాపుగా 50 సంవత్సరాల కాలం నుంచి ఆ దేవుని సేవ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎటువంటి విషయంలోనైనా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఈ దేవస్థానాన్ని బాగా డెవలప్మెంట్ చేసేదానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలుపుకుంటూ వన్స్ అగైన్ నూతన కమిటీ వాళ్ళందరికీ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ, నమస్తే. దేవస్థానం యొక్క పాలక మండలి యొక్క ప్రమాణ స్వీకారం ఇవ్వడం జరిగింది. బాలకృష్ణ చైర్మన్ గా, అలాగనే మరో 8 మంది డైరెక్టర్లుగా ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగింది. కడప నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలకు సమాన అవకాశం ఇస్తూ ఈరోజు ఈ పాలక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే అన్ని వర్గాలకి, బీసీలు కానీ, బలిజలు కానీ, బ్రాహ్మిన్స్ కానీ ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఇస్తూ ఈరోజు ఈ పాలక మండలి ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో పాలక మండలి ఈ యొక్క దేవస్థానం యొక్క డెవలప్మెంట్ కోసము పనిచేస్తారు, ప్రజల సేవలో నిమగ్నమవుతారు. అలాగనే భవిష్యత్తులో ఇప్పుడు రాని వాళ్ళకి, కొత్త వాళ్ళకి నెక్స్ట్ పాలక మండలిలో అవకాశం కల్పిస్తాము. రొటేషన్ ప్రకారము ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి వస్తాయి. ఈ పాలక మండలిలో బీజేపీ కానీ, జనసేన కానీ ఇద్దరికీ అవకాశం ఇస్తూ ఒక పాలనలో సమకూర్పు చేసి పాలక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ రెన్యువల్ జరిగినప్పుడు ఇప్పుడు రాని వాళ్ళకి ఇంకా ఆస్పిరెంట్స్ ఎవరుంటే వాళ్ళ పేర్లు తీసుకొని డెఫినెట్గా వాళ్ళకి అవకాశం ఇస్తామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలా ఏం చెప్తాం, పైసలు ఆడతారా వయసు దేవాలయం అభివృద్ధికి కృషి చేసి నేను పాటుపడతానని కోరుకుంటున్నాను. దేవరగడప ప్రజలు నాకు ఇంత అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. స్వామి దేవస్థాన చైర్మన్గా నన్ను ఎన్నుకోబడిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి అన్న గారికి కృతజ్ఞతలు. కృషి చేస్తానని కోరుకుంటున్నాను. ఎం బాలకృష్ణ. ఇక్కడ చూడండి, వెయిట్ నా ఇలా చూడాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.